బ్యాక్ టు న్యూస్. నాన్న అన్న జాగ్రత్త అంటూనే నాన్నకు బాధతో కారుకు కవిత గీతలు పెట్టారన్నది తాజా చర్చ. ఎమ్మెల్సీ పదవి వదులుకుంటేనే గట్టిగానే అటాక్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా దాడి చేయటంలో ఏమాత్రం సంకోచించలేదు. కవిత విమర్శలు, ఆరోపణలకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు వచ్చాయి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రమే బదులిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు లీడర్స్ నుంచి సైలెన్స్ కొనసాగుతుంది. దీంతో కవిత ప్రస్తావించిన అంశాలపై బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చలపై ఆసక్తి నెలకొంది. పార్టీ కేడర్ మాత్రం మౌనం వహిస్తుంది. వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 2 చోట్ల కవిత ఫ్లెక్సీలను చించేశారు. పార్టీ అధిష్టానం నుంచి ఏదైనా ఆదేశాలు, సంకేతాలు వెళ్తేనే రోడ్డెక్కటానికి చూస్తున్నారు. అధిష్టానం మూడ్ మాత్రం బయటకు రావటం లేదు. కవిత అంశంపై 2 రోజుల పాటు ఫామ్ హౌస్ లో పార్టీ సీనియర్లతో కేసీఆర్ సమీక్ష చేసినా ఆ సమీక్షలో పాల్గొన్న నేతలు కూడా గౌరవప్రదంగానే కవిత విమర్శలకు బదులిచ్చారు. కానీ ఎక్కడా ఎదురుదాడి చేసినట్లు, తీవ్ర విమర్శలు చేసినట్లుగా ఆ రియాక్షన్ లేదు. ఇక ఇదే విషయంపై మరింత అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కవిత నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలాంటి స్పందన లేదు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అండ్ ఓవర్ టు యూ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో బీఆర్ఎస్ పార్టీ నిజానికి 2001 మొదలు పెడితే 2025 వరకు చాలా సంక్షోభాలనే చూసింది. అయితే ఉద్యమ పరంగా కానీ, లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో బై ఎలక్షన్స్ కి వెళ్ళడం కానీ, ఉప ఎన్నికల్లో చేసినటువంటి పోరాటాలు కానీ, సో ఒక ఉద్యమ నేపథ్యం కింద పడుతూ లేస్తూ ఆఖరికి 14 ఏళ్ల తర్వాత రాష్ట్రం సాధించే దిశగా టీఆర్ఎస్ పార్టీ అడుగులేసింది. ఒకానొక సందర్భంలో టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అన్నటువంటి నానుడిని తెలంగాణలో క్రియేట్ చేసింది. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, చాలా బలమైనటువంటి పార్టీ 2023 ఎన్నికల్లో చాలా ఘోరమైనటువంటి పరాజయం పాలైంది. సో అందులో స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, అందులో పార్టీలో అంతర్గత విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా దళిత బంధు కానీ, లేదంటే దళిత ముఖ్యమంత్రి కానీ, దళితులకు 3 ఎకరాల విషయం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయమే కానీ, చాలా అంశాలు దీంట్లో ప్రధాన పాత్ర పోషించాయి. అట్లాంటిది 2023లో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి 14 ఏళ్ళు ఉద్యమం చేసినటువంటి పార్టీ ఓటమి పాలైన తర్వాత ఈ గెలుపోటములు, ఈ ఆపసోపాలు, ఈ పడిలేవడాలు ఒకటైతే గనక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంతటి శక్తివంతమైన పార్టీని ఎవరో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి, లేదంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఇంకొక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల కామెంట్లు వేస్తే అదొక రకంగా ఉండేది. కానీ సొంత పార్టీ కన్న కూతురే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన బాణాలు ఎక్కువ పెట్టడం, కేసీఆర్ను కేటీఆర్ను ఏమీ అనకుండా హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడడం, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఇది వాళ్ళిద్దరికే వర్తించేది కాదు. వాళ్ళు కూడా పార్టీలో భాగమే, గతంలో కవిత కూడా పార్టీలో భాగమే. సో ఇది పార్టీకి ఈ బాణాలు తగులుతున్నాయి, స్పష్టంగా కనిపిస్తోంది. సో కవిత కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగబోతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది, అటు అది ఎదుర్కోవాలి. ఇటు ఇంకా విద్యుత్ స్కామ్ సంబంధించి కానీ, అటు కేటీఆర్ సంబంధించినటువంటి ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి 50 కోట్ల స్కామ్ విషయంలో, ఈ అవినీతి పక్కదారి పట్టిందన్నటువంటి విషయంలో చాలా విషయాలను ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోంది, అటు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే, కన్న కూతురు పార్టీలోంచి బయటికి వెళ్ళి ఈరోజు చేస్తున్నటువంటి కామెంట్స్ నేరుగా బీఆర్ఎస్ పార్టీకే తాగుతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో 2023, 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వేయాల్సినటువంటి ఓట్లు భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయిపోయాయి. సో ఆల్టర్నేట్ గా బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. సో ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ కాబోతుందా? సొంత పార్టీ పైన కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ కి హరీష్ రావును బాధ్యుని చేసినా కానీ ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆర్, ఆయన అప్రూవల్ లేని ఏ ప్రాజెక్ట్ నడవదు. ఈవెన్ జాతీయ స్థాయిలో కానీ ఒక మంత్రి సంతకంతో పాటు ముఖ్యమంత్రి, కేబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి ఎదురుదెబ్బైంది. అయితే ఇంత బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎన్ని కామెంట్స్ చేసినా కానీ, కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత అటు హరీష్ రావు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ హరీష్ రావు యూకే ట్రిప్ లో ఉన్నారు.
ఆయన భారతదేశానికి వచ్చినాక ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటనేది చూడాలి. బట్ సొంత పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై రెస్పాండ్ కాలేదు. ఇప్పటికీ 3 రోజుల నుంచి కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఆయన కేసీఆర్ తో సుదీర్ఘమైనటువంటి సమావేశం నడుస్తోంది. సో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా ఆయన సమావేశం నడుస్తోంది. ఏం రియాక్షన్ రావట్లేదు. కేసీఆర్ రియాక్ట్ అవ్వట్లేదు, కేటీఆర్ రియాక్ట్ అవ్వట్లేదు, హరీష్ రావు రియాక్ట్ అవ్వట్లేదు, సంతోష్ రియాక్ట్ అవ్వట్లేదు. కేవలం కవిత మాత్రమే తన ఒంటరిగా కామెంట్లు చేస్తుంది, ఫైట్ చేస్తుంది. మాట్లాడదాం అసలు ఏం జరుగుతోంది ఫామ్ హౌస్ లో, ఏం జరగబోతోంది, హరీష్ రావు వచ్చిన తర్వాత ఏమైనా నిర్ణయాలు ఉంటాయా, పార్టీ అధికారికంగా అంటే మిగతా మంత్రులు నిరంజన్ రెడ్డి అంటే ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం వేరు, కేటీఆర్ మాట్లాడడం వేరు. కవిత పూర్తిగా కేటీఆర్ టార్గెట్ చేస్తూ మాట్లాడింది, హరీష్ రావు టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మాట్లాడదాం. ఏవై స్వామి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి, కేసీఆర్, ఐ థింక్ స్వామి నెట్వర్క్ కట్ అయినట్టుంది. సో మొత్తానికి అంటే కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా దీంట్లో ఏదో హిడెన్ ఎజెండా ఉంది. హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి ఏదో హిడెన్ ఎజెండా ఉంది. 2018లోనే 25 మందికి 2018 ఎన్నికల్లో హరీష్ రావు డబ్బులు ఇచ్చారు ఎన్నికల ఖర్చు కోసం. అవన్నీ కూడా 100% కాళేశ్వరం అవినీతి డబ్బులే హరీష్ రావు వాళ్ళకి వంచారు. ఒక కూటమిని, ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు. హరీష్ రావు పార్టీని హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ప్రాణం పోయినా కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హాని జరగకుండా నేను ఈ కుట్రలు ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పైన కామెంట్ చేశాను. దానికి పార్టీ తిరుగు రిటర్న్ గిఫ్ట్ గా ఈ రోజు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 6 అడుగుల బుల్లెట్ నన్ను ఎట్లా అయితే గాయపరిచిందో, ఆ తర్వాత రామన్నను, ఆ తర్వాత నెక్స్ట్ కేసీఆర్ ను కూడా అదే విధంగా గాయపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా రామన్న జాగ్రత్త అంటూ కూడా మాట్లాడారు. అంతేకాదు గతంలో సంచలనం సృష్టించినటువంటి హంపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈటలతో పాటు రసమయ్యి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఒక పార్టీ అటెండ్ అయినటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా కవిత ప్రస్తావిస్తూ ఈటల గెలుపు వరకు కూడా హరీష్ రావు పాత్రే ఉంది అని ప్రస్తావించడం జరిగింది. సరే, అసలు కవిత విషయం పైన ఎందుకు కుటుంబం రెస్పాండ్ కావట్లేదు మాట్లాడదాం. ఏవై స్వామి కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. వరుసగా 3 రోజులుగా కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే సమీక్ష సమావేశాలు నడుస్తూనే ఉన్నాయి. కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. నిన్న కూడా కేటీఆర్ సింగరేణి కార్మికులతో, ఆ యూనియన్ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ అంశం పైన ఏమైనా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పేసి అందరు ఎదురు చూశారు. బట్ రెస్పాండ్ రాలేదు. ఎందుకు? కల్వకుంట్ల కుటుంబం ఈ విషయంలో మౌనం పాటిస్తోంది. కేవలం ఉత్తరం ద్వారానే సంకేతాలు పంపించింది. శ్రీకాంత్, ఒకవైపు కవిత ఎపిసోడ్ తర్వాత కవితను సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో కూడా ఎవరు కూడా బాహాటంగా బయటకి పెద్ద నేతలు ఎవరు మాట్లాడలేదు. కేవలం ఒకవైపు కొంతమంది మీడియా ముఖంగా కావచ్చు, కొన్ని ప్రెస్ నోట్ లో బయటకు విడుదల చేసి మాత్రమే ఊరుకున్నారు. ఎవరు కూడా పార్టీలో క్రమశిక్షణ రాయటానికి ఎవరు పాల్పడ్డా కూడా ఇదే తరహా డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మొన్న కవిత మీద సస్పెన్షన్ వేసిన తర్వాత ఒకవైపు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ఒకవైపు మాజీ ఎంపీ మాలోతి కవిత, గొంగుడి సునీత లాంటి వాళ్ళంతా కూడా మాట్లాడారు. నిన్న కవిత కూడా ఇదే విషయాన్ని కూడా వారికైనా ఇప్పటికైనా నా మీద మాట్లాడే స్వేచ్ఛనిచ్చినందుకు సంతోషం అని చెప్పి మాట్లాడినటువంటి కవిత ఎపిసోడ్ లో కూడా ఎవరు కూడా ఇప్పుడు హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన మాట్లాడిన విషయాలపై కూడా ఎవరు కూడా దాన్ని ఎన్ఆర్ చేస్తూ మాట్లాడలేదు. కవిత ఖచ్చితంగా తీవ్రంగా డ్యామేజ్ చేసింది పార్టీకి అనేది కూడా చాలా మంది కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది బాహాటంగా బయటికి మాట్లాడడం కోసం దిగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జరిగే పరిణామాల్లో, ఒకవైపు రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఒకవైపు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తర్వాత, అసెంబ్లీ సమావేశాల తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం, దీంతో జరిగిన పరిణామాలన్నిటి విషయంలో కూడా పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న తరుణంలో పార్టీని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఎమ్మెల్సీ కవిత తాను ఒకవైపు అవినీతిని ఎండార్ చేసే విధంగా కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టూన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావు వంటి వాళ్ళనే పలువురు కాంట్రాక్టర్ తో కుమ్ముక్కై వాళ్ళు అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఆమె ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. దీంతోనే పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు మిగతా నేతలంతా కూడా సీరియస్ అయ్యారు. ఒకవైపు కేటీఆర్ గత 4 రోజులుగా మన అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో మండే నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. కేసీఆర్ తో జరిగేటువంటి వివిధ చర్చల్లో, సమావేశాల్లో ఎప్పటికప్పుడు పాల్గొంటున్నారు. కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, మసూద్ గారితో పాటు కీలక నేతలంతా కూడా ప్రతినిత్యం వివిధ రకాల సమస్యల్లో ఆయనతో పాటు కలిసి పాల్గొంటూ ఉన్నారు. కానీ కవిత ఎపిసోడ్ లో మాత్రం ఎవరు కూడా స్పందించలేదు. పార్టీ అధినాయకత్వం స్పందించి ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసింది. కాబట్టి ఇక కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ఎవరిపైన ఇదే అంశం వర్తిస్తుంది. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దనేది కూడా వారంతా కూడా బాహటంగానే మాట్లాడుతున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన కూడా ఆయా జిల్లాల్లో ఒకవైపు హరీష్ రావు సపోర్ట్ కొంతమంది ఆయన అభిమానులు కావచ్చు, మిగతా వాళ్ళకు సంబంధించి ఆ సపోర్ట్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు బాహటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా హరీష్ రావు మొదటి నుంచి కూడా పార్టీ లైన్ దాటకుండా పార్టీ అధినేత
కేసీఆర్ ఏది చెప్తారో ఆ గీత దాటకుండా పనిచేసేవారు. అదే స్వామి- అలాంటి హరీష్ రావు మీద స్వామి, కేసీఆర్ గీతను అధికారంలో ఉన్నప్పుడు ఎవరు దాటలేదు. 10 ఏళ్ల అధికారాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం. ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి కేసీఆర్ ఈరోజు ఈ సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఓటమి పాలైన తర్వాతనే ఎందుకు ఇంత వ్యతిరేకత, ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయి? ఓడిపోయిన తర్వాత కవిత పైన చేసినటువంటి గత కుట్రలు ఎందుకు బయట పెడుతున్నారు? ఎక్కడ చెడింది అనుకోవాలా? ఇది ఒక సంక్షోభం పార్టీలో, లేదంటే కేసీఆర్ కుటుంబంలో ఒక ఫెయిల్యూర్ అని చూడొచ్చా? అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి సవాళ్లు సహజంగా ఎదుర్కోవడం కామనే. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీల్లో కూడా ఇలాంటి పరిణామాలు అనేక చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదేం కొత్త కాదని చెప్పేసి పలువురు రాజకీయ విశ్లేషకులు గత అనుభవాలను కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కవిత, ఒకవైపు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆమెను బాహటంగా బయటకు తీసుకొస్తే పార్టీకి నష్టమనే కోణంలో ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక చర్చ కొనసాగుతుంది. అందుకోసమే ఆమె హట్ అయి తన నిర్ణయం తాను తీసుకొని తన ప్రత్యామ్నాయంగా తన ఉద్యమ ప్రాంతాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నారు. ఆ విషయంలోనే పార్టీ అధినాయకత్వం ఆమెకు కొంత పగ్గాలు వేసే ప్రయత్నం చేసింది. ఇందుకోసమే ఆమె తన తాళపేట తేల్చుకోవడం కోసమే పార్టీ అధిష్టానం తోటి తనను గతంలో ఏ విధంగా ట్రీట్ చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా ట్రీట్ చేయాలని చెప్పేసి తను భావించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఒకవైపు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆమె ఒకవైపు తనకు పార్టీ తన పరిస్థితి ఏంటి, ఒకవైపు గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తను ఒకేసారి ఎంపీగా పనిచేశాను, ఆ తర్వాత తనను పట్టించుకోలేదు. హరీష్ రావు, కేటీఆర్ అంతా కూడా మంత్రి పదవులు అనుభవించారు, అన్ని రకాలుగా అధికారాన్ని చెలాయించారు. కానీ తాను మాత్రం తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నప్పటికీ కూడా తనకు ఎలాంటి అధికారం అనుభవించే అవకాశం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. స్వామి, ఇక్కడ ఇంకొక పాయింట్ ని మనం డిస్కస్ చేయాలి. ప్రధానంగా చూస్తే గనక కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అఫ్ కోర్స్ ఓడిపోయిన తర్వాత పార్టీ ఇన్ఛార్జీలను నియమించలేదు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించలేదు, పార్టీ కమిటీలు వేయలేదు. అండ్ అంతకు ముందు మనం చూడొచ్చు 220 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలోనే 20 లక్షల మంది సభ్యత్వాలను నమోదు చేసినటువంటి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మానేశారు. మోర్ ఓవర్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కానీ పెద్దగా రియాక్షన్ ఏం లేదు. ఆ తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో అబ్రహం గానీ, లేదంటే గువ్వల బాలరాజు గానీ, వీళ్ళు గువ్వల బాలరాజు ప్రత్యేకంగా తెలంగాణ కేసీఆర్ కు విరాధమానంగా ఉంటారు, విధేయుడుగా ఉంటారు. సో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెల్లగా చేరుతున్నారు. ఇంకొక యాక్టివిటీ స్టార్ట్ అయింది. బట్ ఎందుకు కేసీఆర్ ఇంత జరుగుతున్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అంటే, కవిత చేసినటువంటి కామెంట్ ఇక్కడ ఒకసారి మనం లింక్ చేద్దాం. నేను ఒక మహిళగా తెలంగాణ భవన్లో ఉండి నా ఆవేదన, నా భావోద్వేగాన్ని చెప్పుకొని రామన్న కుట్రలు చేస్తున్నారన్నా కానీ పట్టించుకోలేదు అంటే పూర్తిగా పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో ఉన్నాయా, కేసీఆర్ కేవలం ప్రేక్షక పాత్రలో ఉన్నారా అన్నటువంటి అనుమానాలు దీంట్లో కనిపిస్తున్నాయి. దీనిపైన ఒక్కసారి మీ ఉద్దేశం ఏంటి స్వామి? అంటే ఇప్పుడు కేసీఆర్ కనుక రెండోసారి ముఖ్యమంత్రి చేసి దిగిపోయిన తర్వాత పూర్తిగా పార్టీ కూడా పూర్తిగా ఒక రకంగా అన్ని విధాలుగా కేటీఆర్ చేతిలోకి వెళ్ళిపోయిందని మనకు చెప్పకనే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ పై నుంచి కేవలం మనందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వారికి సంబంధించిన విషయంలో ఏం చేయాలనేది కూడా పైనుంచి ఒకవైపు దిశానిర్దేశం చేస్తూ పార్టీని అంతా కూడా కేటీఆర్ ద్వారానే మొత్తం నడిపిస్తారు. పార్టీ వివిధ జిల్లాల నుంచి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు పూర్తిగా కేటీఆర్ వైపే ఒకవైపు పోలరైజ్ అయ్యి కేటీఆర్ తమ భవిష్యత్తు నాయకులు అనే విషయంలో వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు కవిత వైపు వెళ్లాలన్నా మిగతా వారి వైపు వెళ్లాలన్నా కూడా కొంత పిసపిసలు ఆలోచిస్తూ పూర్తిగా కేటీఆర్ తోనే అటాచ్ అయ్యి కూడా పార్టీ యావత్ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఈసారి దసరా లోపు పార్టీ ప్లీనరీ నిర్వహించుకొని మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని కమిటీలు వేసుకొని ఒక దశగా ముందుకు వెళ్లాలని ఒక పార్టీ ప్లాన్ చేసుకుంది. కానీ ఈ లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జూబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చే తరుణంలో పార్టీ కొంత ఆలోచనలో పడింది. ఒకవైపు ఈ లోపు కవిత చేసిన కామెంట్స్ తోటి పార్టీ కొంత డిఫెన్స్ లో పడేటువంటి పరిస్థితుల్లో పార్టీకి ఇటు బీజేపీకి కాంగ్రెస్ కు 2 జాతీయ పార్టీలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒకవైపు బలమైనటువంటి ప్రఖ్యాతిగా ఉండడంతో కూడా దీన్ని వాళ్ళు టార్గెట్ చేసి ఖచ్చితంగా మనం డిస్టర్బ్ చేస్తారు. దీన్ని ఎదుర్కోవడం కోసం ఖచ్చితంగా మనం సమాయత్తం కావాలని చెప్పేసి కూడా భావించే మనం ప్రయత్నం చేస్తున్న తరుణంలో కవిత కొంత డిస్టర్బ్ చేసిన వాళ్ళు భావించే కవిత పైన వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ పైనుంచి పూర్తి స్థాయిగా ఆదేశాలు ఇస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా నాయకత్వంతో జిల్లాలో యాక్టివ్ గా తిరుగుతూ పనిచేస్తున్నారు. దీంతో వాళ్ళు ఈ లోపు కమిటీలు చేసుకొని పనిచేయాలనుకున్న తరుణంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత తుఫాన్ ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతోంది? ఇప్పటికే చాలా సంచలనంగా ఒక మెయిన్ పిల్లర్స్ ని టచ్ చేసింది కవిత. వాళ్ళపైన అవినీతి ముద్ర వేసింది. ఆ తర్వాత తన సొంతంగా తన కార్యకలాపాలు ఏంటో ప్రకటిస్తాను. సో ఇందాక స్వామి చెప్పినట్టు దసరా వరకు పార్టీ నిర్ణయం ఉండబోతుందా, కమిటీలు వేయబోతున్నారా? సో ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిస్థితి. అయితే రైట్, శ్రీకాంత్ మా కరెస్పాండెంట్ నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, కవిత అంటేనే నిజామాబాద్ అని మనం చెప్పొచ్చు. నిజామాబాద్ లో ఎంపీగా పోటీ చేశారు, నిజామాబాద్ లో గెలిచారు, ఆ తర్వాత నిజామాబాద్ నుంచి ఓడిపోయారు.
సో కవితకు నిజామాబాద్ లో ప్రస్తుతానికి అంత వెయిట్ ఉందా? నిజామాబాద్ లో కవిత మళ్ళీ దిగితే అక్కడ అంత బలం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీని? కాదు, ఎందుకంటే వారసత్వం మనం చూస్తున్నాం, కేసీఆర్ ఉంటేనే వారసత్వం ఉంటుంది. బట్ ఇప్పుడు కేసీఆరే పార్టీలోంచి బయటకు పంపించారు. కవిత ఎంతవరకు నెగ్గుతుంది అనుకోవాలా? ఎట్లా ఉండబోతుంది అడుగులు? నిజామాబాద్ లో ఏమనుకుంటున్నారు శ్రీకాంత్? ఎస్ శ్రీకాంత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి నుంచి అన్ని తానే వ్యవహరించారు. కవిత తన కనుసన్నల్లోనే నిజామాబాద్ జిల్లా కారు స్టీరింగ్ ని నడిపించారు. 9 మంది ఎమ్మెల్యేలను మొదటిసారి కావచ్చు, రెండోసారి కావచ్చు తానే గెలిపించుకున్నాను అని చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అయితే ఒక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్దన్న పాత్ర పోషించినటువంటి కవిత ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే ఒకసారి ఎంపీగా తన ప్రస్థానాన్ని నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభించారు. నిజామాబాద్ కోడలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్ నుంచే పురుడు పోసుకున్నారు. ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బిఆర్ఎస్ పార్టీ నుంచి సొంతగా తండ్రే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు నిజామాబాద్ లో ఒక ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పేసి బిఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక్కడ నుంచే ఆమెకు ఒక ఫౌండేషన్, పొలిటికల్ ఫౌండేషన్ అనేది నిజామాబాద్ జిల్లా నుంచే ఏర్పడింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మింగలేక కక్కలేక అన్న చందంగా నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి నాయకులది ఏర్పడింది. ఎందుకంటే 10 ఏళ్లుగా కవిత పార్టీని పూర్తిగా నడిపించారు. ఈ నాయకులను కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, కవిత గైడ్ లైన్స్ లోనే వారంతా నడవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కవితకంటూ ఒక కోటరీ, ఒక వర్గం, ఒక అనుచరులు, నాయకులు ఉండేవారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వారంతా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అటు కవిత దగ్గరికి వెళ్ళలేక, ఇటు బిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం, ఈ బిఆర్ఎస్ పార్టీని వదలలేక వాళ్ళు చాలా ఒక మీమాంసలో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే మొన్న సస్పెన్షన్ వేటు తర్వాత కవిత పైన బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం స్పందించారు. ఇక మిగతా నేతలు ఎవరూ స్పందించలేరు. అయితే నిజామాబాద్ లో ఉన్నటువంటి 4 గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు 4 పైన కూడా కవిత ఒక కామెంట్ చేసింది. తన ఈ ఎమ్మెల్యేల వల్లే తన ఓటమికి కారణమయ్యారు, నేను ఎంపీగా ఓడిపోయాను అని చెప్పేసి 4 ఎమ్మెల్యేల పైన కవిత కామెంట్ చేయడం వల్ల అప్పుడు ఒక పొలిటికల్ గా ఒక నిజామాబాద్ పొలిటికల్ స్ట్రీట్ లో ఒక చర్చ అయితే జరిగింది. ప్రస్తుతం కవితను సస్పెండ్ చేయడంతో వారంతా ఇప్పుడు సైలెన్స్ గానే ఉన్నారు. ఎవరు కూడా తమ శ్రీకాంత్ కన్క్లూడ్ శ్రీకాంత్. ఎవరు కూడా కవిత పైన ఇప్పుడు మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ పైన కామెంట్స్ అయితే చేయలేరు. ఒక బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో, అది కొడుకైనా కూతురైనా అధిష్టానం అంటే సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నందుకు తాము స్వాగతిస్తున్నామన్నారు తప్ప ఆమె పైన ఎవరు కూడా కామెంట్స్ అయితే, హాట్ కామెంట్స్ అయితే చేయలేరు. శ్రీకాంత్, ఓవరాల్ గానైతే ఆమె ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలైంది, బిఆర్ఎస్ నుంచే మొదలైంది. కానీ ఇప్పుడు కొత్త పార్టీ పెడతారా, ఏ పార్టీ పెడతారు, అసలు నిజామాబాద్ నుంచి ఆమె మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్ లానే ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తం నిజామాబాద్ లో కవిత ఆ పట్టు సాధించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? పార్టీ నుంచి బయటకు వెళ్ళి కేసీఆర్ ఉంటేనే కేటీఆర్ కైనా కవితకైనా రాజకీయ భవిష్యత్తు. బట్ అట్లాంటిది కేసీఆర్ ను విభేదించి, కేటీఆర్ ను విభేదించి హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన కామెంట్లు చేయడం, పార్టీలోంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ మొత్తం కమిటీలు వేస్తే కవితను తెలంగాణ ప్రజలు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? నిజామాబాద్ లో కవిత బలం ఎట్లా ఉండబోతోంది? ఈ అంశం ఇట్లా ఉంటే కనుక ఆల్రెడీ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడ్డది. సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అటు రేపు ఎల్లుండో సిబిఐ కూడా రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది, ఆ విచారణ జరగబోతుంది. ఇట్లాంటి నేపథ్యంలో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు సిబిఐకి కొంత బలం చేకూరబోతున్నాయి. ప్రభుత్వం కూడా అవినీతి జరిగింది, కవిత ఒప్పుకుంది, కవిత ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామి అంటూ చేసినటువంటి కామెంట్స్. ఇంకా కనుక్కుందాం, కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా జాయిన్ అయ్యారు వరంగల్ నుంచి. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశాంత్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ప్లీజ్ చెక్. ఎస్ శ్రీకాంత్, తెలంగాణలో కవిత సంచలన ఆరోపణలతో నిన్న ప్రెస్ మీట్ ఏదైతే జరిగిందో దాని తర్వాతనైతే కొత్త రాజకీయ పార్టీకి ప్రారంభానికి అయితే శంకుస్థాపన పడ్డట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా నిన్న
ప్రెస్ మీట్ లోని సారాంశంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇద్దరు నేతలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో సంతోష్ రావుకు సంబంధించి స్నేహితుడిగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పైన సంచలన ఆరోపణలు కూడా చేశాడు. అతను పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఇప్పుడు జనగాం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వర్ రెడ్డి చెప్పిన ఆధారాల ప్రకారము హైదరాబాద్ సమీపంలోని మోకిల్లాలో 7,500 కోట్ల రూపాయలతోటి పెద్ద విల్లా నిర్మిస్తున్నారు. ఇన్ని పైసలు అతనికి ఎక్కడివి? ఇవన్నీ కూడా సంతోష్ రావు బినామీగా, సంతోష్ రావు స్నేహితుడిగానే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క విల్లాలను కడుతున్నాడు అంటూ కూడా ఒక సంచలన ఆరోపణ చేశాడు. ఈ యొక్క వివరాలన్నీ కూడా ఆ పల్ల రాజేశ్వర రెడ్డి నాకు చెప్పే వరకు కూడా నాకు తెలియదు, ఇంతకు పడగలెత్తారు వీళ్ళంతా అని కూడా ఆ ఆరోపణలలో చెప్పాడు. అందులో ముఖ్యంగా 2 విషయాలు. కేసీఆర్ పక్కకు ఉన్నటువంటి సంతోష్ రావు, హరీష్ రావులే ఈ అవినీతికి మూల కారణం. అందులో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆ మంత్రి నియోజకవర్గంలో నిర్మించినటువంటి గోదావరి మీద మేడిగడ్డ ప్రాజెక్టుతో సహా మిగతాదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కవిత కూడా చాలా తెలివిగా వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు చాలా అత్యంత దగ్గర వ్యక్తి, సన్నిహితమైనటువంటి వ్యక్తి. రైతు బంధు చైర్మన్ కూడా ఆయన వ్యవహరించారు. అట్లాంటి వ్యక్తిని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చారు. సో పోచంపల్లికి పల్ల రాజేశ్వర రెడ్డి మధ్యలో, అంటే పోచంపల్లి చేస్తున్నటువంటి ఏవైతే ఈ కట్టడాలు ఉన్నాయో, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, పల్లాని ఇన్వాల్వ్ చేసి పల్లాని అడగని కావాలంటే అని చెప్పేసి ఇది అంటే ముందు ఇంకా అందరి చరిత్రలు కూడా బయట పెడతాను అని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది. హరీష్ రావును, సంతోష్ రావును, పోచంపల్లిని, ఇందాక మీరు చెప్పినట్టు పల్ల రాజేశ్వర రెడ్డిని అందరిని ఇన్వాల్వ్ చేస్తుంది. ముందు మిగతా చరిత్ర కూడా బయట పెడతా అంటున్నారు. సో అయినా కానీ అగ్రనాయకత్వం దీనిపైన ఇప్పటివరకు ఏం రెస్పాండ్ కావట్లేదు. ఎట్లా చూడొచ్చు? ఒక తుఫాన్ స్టార్ట్ అయిందా బీఆర్ఎస్ పార్టీకి? ఎస్ శ్రీకాంత్, ఇదైతే కవిత సస్పెన్షన్ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి అటు అధిష్టానం నుంచి అయితే కొన్ని కీలక సూచనలు ఉన్నాయి. ఎవరు కూడా స్పందించద్దు, మేము స్పందించే వరకు కూడా ఎవరు చెప్పద్దు. కాబట్టి ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కుటుంబ వ్యవహారాన్ని బజార్కి ఇచ్చే పరిస్థితిలో ప్రతిపక్షాలు చేసేటువంటి వ్యాఖ్యలకు ఆజ్యం పోసేలా ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి పార్టీ తరఫున నిన్న ఒకరిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మాట్లాడించారు. మిగతా విషయాలకు సంబంధించి ఇలాంటివి ఉన్నా కూడా అవి పార్టీ అండర్ గైడ్ లైన్స్ లో మాత్రమే ముందుకు వెళ్ళాలి తప్ప మిగతా ఎవరు కూడా స్పందించొద్దనేసి స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో అటు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని ఇప్పటి వరకు దానిపైన రెస్పాండ్ కాకపోయినప్పటికీ కూడా ఇటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది వాస్తవం అని కుండ బద్దలు కొట్టినట్లు ఏదైతే కవిత చెప్పిందో ఆ వ్యాఖ్యలకైతే ఈ రోజు అటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పీసీ ఘోష్ కమిటీ కావచ్చు, ఇచ్చిన నివేదిక కావచ్చు, రేపు సిబిఐకి ఇచ్చే ఆధారాలలో కవిత వ్యాఖ్యలను కూడా ఆ ఆధారాలుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నది. దానికి మరింత బలం చేకూర్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళలో అటు జనగామ ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని కాకుండా పల్ల రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చాడు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అయితే అతను నాకు చెప్పాడు అంటూ కూడా కవిత అతన్ని కూడా ఇరుకట్టలో పెట్టింది. మరోవైపు సంతోష్ రావు క్లాస్మేట్ అయినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఆ కార్నర్ చేస్తూ అతనికి ఇన్ని డబ్బులు ఎక్కడివని చెప్పడం కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు బీఆర్ఎస్ మరియు జాగృతి శ్రేణుల మధ్య ఒక అనిశ్చిత అయితే నెలకొంది. ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా, జాగృతి అధ్యక్షునిగా ఉన్నటువంటి దాస్యం విజయ్ భాస్కర్, ఏదైతే మాజీ చీఫ్ విప్ గా పనిచేసిన వినయ్ భాస్కర్ సోదరుడు అతను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన అన్నయ్య సోదరునితో వెళ్తాడా లేదంటే కవితతో ఉంటాడా అనేది మాత్రం ఇంకా బహిరంగ ప్రకటన అయితే అయితే జాగృతి కమిటీలు ఎవరితో ఉంటారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది శ్రీకాంత్. ఎనీవే చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కామారెడ్డిలో అప్పటి వరకు రాష్ట్రానికి తెలియనటువంటి వ్యక్తి చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఆ తర్వాత పార్టీ ఓడిపోవడం, 10 ఏళ్ల అధికారానికి ముగింపు పలకడం, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం, సో దాంట్లోంచి బయటపడేటువంటి ప్రయత్నం, డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఓవైపు విద్యుత్ స్కామ్ సంబంధించినటువంటి జస్టిస్ మదన్ లోకూర్ రిపోర్ట్ కూడా ఇంకా తొందరలోనే అది కూడా రాబోతోంది. ఓవైపు సిబిఐ కూడా రాష్ట్రానికి ఎంట్రీ ఇవ్వబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ అవినీతి ఏదైతే జరిగిందో, లేదంటే ఆ డిజైన్ మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయో వాటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోతోంది. సో ఇప్పటికే వర్గాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో అన్నది కూడా ఒక చర్చ చాలా రోజు నుంచి బలంగా నడుస్తోంది. ఇట్లా నేపథ్యంలో కవిత విసిరినటువంటి ఈ బాణం, ఇందులో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి. గతంలో
ఈటల రాజేందర్ విషయమైనా కానీ అలా నరేంద్ర విషయమైనా కానీ విజయశాంతి విషయమైనా కానీ ఏకంగా పార్టీ బహిష్కరించేసింది. కానీ కవిత విషయంలో మాత్రం సస్పెన్షన్ తో మాత్రమే ఆపారు. సో ఇది ఎట్లా చూడొచ్చు అన్నది కూడా ఇంకొక పాయింట్. అండ్ ఈ తర్వాత కవిత మిగతా వాళ్ళ చరిత్ర కూడా బయట పెడతా అని మాట్లాడుతున్నా కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంతోష్ రావు కానీ ఇప్పటి వరకు ఎక్కడ రెస్పాండ్ మాత్రం కావడం. సో ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఈ కల్లోలాన్ని, ఈ తుఫాన్ని ఎట్లా ఎదుర్కోబోతోంది చూడాలి. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.